యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకా సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి. ఈ మాసం అంతానికి చెల్లించవలసిన ఆర్థిక అవసరతల కొరకు ప్రార్థించండి. యేసే పరిష్కారం ప్రారంభం నుండి ఏ దినానికి ఆ దినం, ఏ మాసమునకు ఆ మాసము మాత్రమే ప్రభువు సహాయాన్ని ఇస్తున్నారు. సర్ప్లస్ అనేది ఈ పరిచర్యలో ఈ 16 ఏళ్లలో లేదు. దేవునికి స్తోత్రం. ప్రభువుకు అవమానం రాకుండా ప్రార్థిద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము. మా రక్షకుడా, పరిచర్య యొక్క ప్రతి అవసరత మీ మహిమ ఐశ్వర్యము నుండి తీర్చండి. నజరేయుడు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా శుభవార్త 1వ అధ్యాయము 14వ వచనం నుండి వాక్యాన్ని గమనిద్దాము. గబ్రియేలు దూత జకర్యాతో మాట్లాడుతున్న మాటలు. జకర్యా, ఎలీసబెతులు లేవీయులు, యాజక ధర్మంలో ఉన్న కుటుంబం. దేవుని యొక్క మందిరములో అబీయా తరగతి చొప్పున జకర్యా పరిచర్యా ధర్మం, యాజక ధర్మం నెరవేరుస్తున్న కాలంలో ధూపవేదికపై ధూపాన్ని వేస్తున్న సందర్భాన గబ్రియేలు దూత ఆ ధూప వేదిక ప్రక్కన నిలిచి కనబడెను. అతడు భయపడి తొందరపడుతుంటే గబ్రియేలు దూత జకర్యాతో మాట్లాడుతూ, భయపడకు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య నీకు కుమారుని కంటుంది అని చెప్పాడు. తర్వాత వచ్చినారు. ఈ కుమారుడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఈ యొక్క వచనం నిన్న కూడా చదివాను. దీనిలో కొంత వివరించాల్సింది ఉండిపోయింది. చెబుతాను, జాగ్రత్తగా వినండి. ప్రభువు దృష్టికి గొప్పవాడు. చూడండి, ప్రభువు దృష్టికి గొప్పవాడు, ప్రజల దృష్టికి గొప్పవాడు. అవును, బాప్తిస్మమిచ్చు యోహాను ప్రజల దృష్టిలో గొప్ప ప్రవక్తగా పేరుగాంచాడు. బాప్తిస్మమిచ్చు యోహాను యూదయ ప్రాంతంలో, అరణ్య ప్రాంతంలో బిగ్గరగా కేకలు వేస్తూ యోర్దాను పరివాహక ప్రాంతాల్లో సంచరిస్తూ అనేకులను ఆధ్యాత్మిక స్థితి వైపు నడిపించాడు. అతడు యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి అరణ్యంలో వినబడిన శబ్దం. అతడు దేవుని దృష్టికి గొప్పవాడు, ప్రభువు దృష్టికి గొప్పవాడు. ఎందుకని? దేవుడు అతనిని గొప్పవానిగా ఎంచుటకు కారణములేమిటి? వాక్యములో అంటాడు, and you will have joy and gladness
and many will rejoice at his birth, for he will be great before the Lord. గ్రేట్ బిఫోర్ ద లార్డ్, ప్రభువు దృష్టిలో గొప్పవాడు. ఎందుకు అనగా పైవచనంలో చెబుతున్నాడు, అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. అతడు ఎందుకు గొప్పవాడు దేవుని దృష్టిలో అనగా, యేసు క్రీస్తునకు ముందస్తు వార్తాహరుడుగా అతడు ఉన్నాడు. ప్రభువు యొక్క రక్షణ మిషన్ ఆఫ్ సాల్వేషన్, రక్షణకు సంబంధించిన పరిచర్య ఇతనితోనే ప్రారంభం అవుతుంది. బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువును గుర్తుపట్టినవాడు, బాప్తిస్మం ఇచ్చినవాడు. ప్రభువును ఈ లోకమునకు దేవుని కుమారుడుగా పరిచయం చేసినటువంటి ఘనత బాప్తిస్మం ఇచ్చు యోహానుకు దేవుడిచ్చాడు. మనుషులందరిలో కెల్ల గొప్పవాడు బాప్తిస్మం ఇచ్చు యోహాను. కారణం ఏమిటంటే ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు హృదయములో నివాసముండుట అను ప్రధానమైనటువంటి ఘన విషయము పుట్టుకతో ఈ ఒక్కరికే మానవ చరిత్రలో ఉన్నది. ఆదాము మొదలుకొని నేటి వరకు ఎవడును ఎన్నడును పుట్టుకతో పరిశుద్ధాత్ముడు అంతరంగములో నివాసము కలిగి పుట్టలేదు. నేను 21వ ఏట రక్షణ పొందాను. 21 సంవత్సరాలు నా హృదయములో పరిశుద్ధాత్ముని నివాసము లేదు. మీరు గ్రహించారని అనుకుంటున్నాను. ప్రతి మానవుడు పుట్టినప్పుడు ఆదామును బట్టి పాపిగా ఎంచబడుతున్నాడు. ఆదాము యొక్క పాపమును బట్టి, ఆదాము నందుండి జరిగినప్పటి పాపమును బట్టి ప్రతివాడును అదే స్వభావాన్ని సంతరించుకొని జన్మిస్తున్నందున పాపిగా ఉద్భవిస్తున్నాడు. కనుక అతడు రీజనరేట్ అయ్యే వరకు, మరలా మారు మనసు పొంది ప్రభువును అంగీకరించే వరకు అతని హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉండడు. మీరు గ్రహించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో ఇండ్వెల్లింగ్ లేదు, హోలీ స్పిరిట్ ఇండ్వెల్లింగ్ లేదు. క్రొత్త నిబంధనలో క్రీస్తు పాపమునకు పరిహారం చెల్లించిన కారణం చేత మాత్రమే పరిశుద్ధాత్ముడు విశ్వాసుల హృదయాల్లో నివాసం ఉండటం ప్రారంభమైంది. అంతకు మునుపు అవుట్ సైడ్ హెల్ప్, బాహ్యము నుండి సహాయం చేయుటే కానీ అంతరంగములో ఉండి నడిపించటం ఓల్డ్ టెస్ట్మెంట్లో పరిశుద్ధాత్ముని విషయాన లేదు. కనుక గ్రహించండి, నీ దేవుని యొక్క వాక్యములో పరిశుద్ధాత్ముని యొక్క నివాసము క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా అనుగ్రహించబడుతుంది. అయితే పుట్టుకతోనే పరిశుద్ధాత్మని కలిగి ఉండి జన్మించటం అనేది ఒక బాప్తిస్మం ఇచ్చు యోహానునకు మాత్రమే దేవుడు అనుగ్రహించినాడు. అందుకే అతడు ప్రభువు దృష్టికి మిక్కిలి గొప్పవాడు. ఇతడు నాజీరు చేయబడినటువంటి స్థానానికి వెళుతున్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో నాజీరు అనేటువంటి పదం కనిపిస్తుంది. నాజీరు అంటే వ్రతము, స్పెషల్లీ సెపరేటెడ్. వ్రతము అంటే ప్రత్యేకించబడుట. చూడండి, కొందరు మనకు ఇక్కడ ద్రాక్షారసం ఒకటి రాశాడు. న్యాయాధిపతుల గ్రంథంలో అయితే ద్రాక్షారసంతో పాటు తల వెంట్రుకలు కూడా రాశాడు. కనుక ఒక స్పెషాలిటీ, ఒక ప్రత్యేకత నాజీరులో ఉంది. ఆ విధానములో ద్రాక్షారసము త్రాగకుండా, మద్యము తాగకుండా ఇతడు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు అని అన్నాడు. పరిశుద్ధాత్మను కలిగి ఉండటానికి ద్రాక్షారసం, మద్యము ఆటంకం అవుతుందా? నా మాట విన్నారా? పరిశుద్ధాత్మని కలిగి ఉన్నవాడు
ద్రాక్షారసం మద్యం తాగితే పరిశుద్ధాత్ముడు అతను వదిలిపోతాడనా? న్యూ టెస్ట్మెంట్ పీరియడ్లో ఇండ్వెల్లింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్ విల్ నెవర్ డిస్టర్బ్ త్రూ ఎనీ యాక్షన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. జాగ్రత్తగా వినండి. ఆత్మ నూతన నిబంధన కాలములో అనుగ్రహించబడినప్పుడు విశ్వాస యొక్క అంతరంగములో నూతన స్వభావాన్ని నివసిస్తూనే ఉంటాడు. హీ విల్ నాట్ లీవ్ యూ. అతడు విడిచిపెట్టడు. దుఃఖపడతారు కానీ విడిచి వెళ్ళడు. తన కార్యమును సంపూర్తి చేసే వరకు మానవుని విషయంలో, విశ్వాస విషయంలో దేవుడు శ్రద్ధ తీసుకోవటానికే ఈ ఇండ్వెల్లింగ్ ప్రారంభించాడు. అయితే అక్కడ ఇవి విడిగా మనం చదవాలి. ద్రాక్షారసము మద్యము త్రాగక తల్లి గర్భాన పుట్టిన పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. కనుక ఆ రెండు కూడా సైన్స్ ఫర్ పీపుల్. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు. ఇట్స్ ఎ సైన్ ఆఫ్ గాడ్. ప్రజల ఎదుట ద్రాక్షారసం త్రాగకపోవటం, మద్యపానం చేయకపోవటం కనిపిస్తుంది. ఆత్మావశుడై ఉండుట మనుషులకి ఎట్లా కనిపిస్తుంది? దేవునికి కనిపిస్తుంది. ఆత్మావశుడై ఉన్నాడని మనుషులకు కనిపించి ఉంటే హేరోదు చంపేవాడు కాదు కదా సోదరుడా, సోదరి. కనుక బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎంతో ఘనమైనటువంటి వాడు దేవుని దృష్టికి. అతని యొక్క మిషన్ ఏమిటంటే తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమనుసరించి త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్నటువంటి ప్రజలను స్థిరపరచుటకు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళెను. గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనెను. జకర్యా అప్పటికే వృద్ధుడు, కానీ దేవుడు చెబుతున్నాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క లైఫ్ నీవు గమనించినప్పుడు నువ్వు సంతోషిస్తావు అన్నాడు. నా మాట ఒక్కటి చెప్పండి. ఒక యవనస్తుడు దేవుని పేరిట దేవుని సేవ కొరకు వెళుతూ ఉంటే సాధారణ కుటుంబాల్లో కలవరం వస్తుంది, కానీ దైవ సంబంధ కుటుంబాల్లో ఆనందం కలుగుతుంది. ఈ వ్యత్యాసం నేను చెబుతాను. నేను దేవుని సేవకు వెళతాను అన్నప్పుడు ఉద్యోగాల్లో ఉన్న నా తల్లిదండ్రులు చాలా కలవరపడ్డారు, నా బంధువులు కలవరపడ్డారు. ఈ మాట వాస్తవం. దేవుని సేవలో నేను రాణించి ఒక మంచి సేవకునిగా ప్రజామోదం దైవామోదం పొందాను అని వారు గుర్తించిన తర్వాత కూడా ఇప్పటికీ నన్ను గుర్చిన ఆందోళన నా తండ్రికి ఉన్నది. నేను దీన్ని చెప్పగలుగుతాను. అదే నేను సేవలో ఎదిగి ఉన్నాను, 26 సంవత్సరాలు సేవ చేశాను. నా కుమారులు ఇద్దరూ సేవకులైతే నేను అత్యధికంగా సంతోషిస్తాను. బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క తండ్రి ఆల్రెడీ ఇన్ మిషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సేవలో ఉన్నాడు. జకర్యా ధూపం వేస్తున్నాడు, జకర్యా దేవాలయంలో ఉన్నాడు, జకర్యా దైవ సేవ చేస్తున్నాడు. తన కుమారుడు కూడా దైవ సేవ చేస్తాడు, తన కుమారుడు కూడా దైవ సేవ చేస్తాడు. తనకంటే గొప్ప సేవ చేస్తాడు, తనకంటే నీతిమంతుడుగా ఉంటాడు, తనకంటే శ్రేష్ఠుడుగా ఉంటాడు, తనకంటే గొప్ప కార్యం చేస్తాడు, తనకంటే ప్రజా క్షేమం లేదా ప్రజల నుండి మన్నన పొందుతాడు, తనకంటే ప్రజలు అతనిని బట్టి ఎక్కువ ఆనందిస్తారు. అంతకంటే ఒక తండ్రికి ఏం కావాలి? అదే వృద్ధాప్యంలో ఉన్న తండ్రికి కుమారుని గుర్చినటువంటి ఘన సమాచారం వస్తూ అంటే అందుకంటే ఏం కావాలి? అవును, అదే అతనికి ఆనందం. నేను ఎప్పుడు అనుకుంటాను, నేను టీవీ ద్వారా తెలుగు బైబిల్ని ధ్యానం చేశాను. నాకు ఆశ ఏమిటంటే నా బిడ్డలు ఇంగ్లీష్ భాషలో ప్రపంచం అంతటికీ తెలిసిన ఆంగ్ల భాషలో వర్స్ బై వర్స్ చేస్తే బాగుంటుందని నేను ఎప్పుడు అనుకుంటాను. ప్రభువు అంతకంటే గొప్ప కార్యాలు వారి ద్వారా చేస్తే అంతకంటే ఆనందం ఒక తండ్రిగా నాకేముంటుంది? నా హృదయం వారి పరిచర్యలోకి వస్తారంటే కలవరపడదు, మిక్కిలి సంతోషిస్తుంది. ఎందుకంటే నేను నా ప్రభువుని ఎరిగిన వాడిని,
ఆయన పోషణ విధానం ఎరిగిన వాడిని. ఇంకా నేను వాళ్ళని ఎంకరేజ్ చేయగలుగుతాను. ఇందులో శ్రమలు ఉంటాయని చెప్పటం అవాస్తవం. సేవలో ఆనందం ఉంటుంది. శ్రమలను ఆనందించిన కొలది ఆహ్వానించుకుంటాం. ఈ మాట అర్థమైందా? క్రైస్తవ్యంలో పరిణితి చెందిన సేవకుడు హీ ఇన్వైట్ ద ట్రబుల్స్ అండ్ సఫరింగ్స్ టు షార్పెన్ హిజ్ ఫెయిత్. తన విశ్వాసాన్ని ఇంకా దృఢపరుచుకోవటానికి తాను సఫరింగ్స్ను ఆహ్వానిస్తాడు నిజ సేవకుడు. నా వ్యక్తిగత జీవితంలో ఐఎమ్ టైటనింగ్ మై ఫైనాన్షియల్ కండిషన్స్ డే బై డే బై ఇంక్రీజింగ్ మై ఇంటిగ్రిటీ లెవెల్ ఆఫ్ ఇంటిగ్రిటీ. నా నిజాయితీ శాతాన్ని, యథార్థత శాతాన్ని పెంచుకోవటానికి, బలపరుచుకోవటానికి ఐ ఇన్వైట్ ద ట్రబుల్స్ అండ్ సఫరింగ్స్ ఫైనాన్షియల్లీ. సోదరుడా, సోదరి, ఎవరైనా దాన్ని ఆహ్వానిస్తారా? ఆర్థిక సమస్యలను ఎవడైనా ఆహ్వానిస్తాడా? బట్ గాడ్స్ సర్వెంట్ కెన్ డూ దట్ ఫర్ ఇంక్రీజింగ్ హిజ్ ఇంటెగ్రిటీ అండ్ ఫెయిత్ ఆన్ క్రైస్ట్. నేను మనవి చేస్తున్నాను, ఆహ్వానించడం అంటే మనలను మనం నియంత్రించుకునటమే. మనల్ని మనం నియంత్రించుకున్నప్పుడు ఆటోమేటిక్గా సఫరింగ్ విల్ ఇంక్రీజ్ అండ్ వీ కెన్ ఫైండ్ ద సొల్యూషన్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్, అన్ఎక్స్పెక్టెడ్ మేనర్. దేవుడు ఆశ్చర్యకరంగా సహాయము చేస్తాడు. సహోదరుడా, సహోదరి, ప్రభు యొక్క వాక్యాన్ని వింటున్న మనము దేవుని యందు ఆనందించడం అంటే ఏమిటో వాక్యం ప్రకారం నేర్చుకునవలసిన వారమై ఉన్నాము. అతడు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై యేసుక్రీస్తునకు ముందుగా వెళ్ళును. ఫోర్ రన్నర్ ముందుగా వెళ్ళును. ఆయన మొదటి రాకడకు బాప్తిస్మం ఇచ్చి యోహాను ముందు పరిగెడితే నా ఆశ ఆయన రెండవ రాకడ కొరకు ముందుగా పరిగెత్తువానిగా నేను ఉండాలని ఆశపడుతున్నాను. లెట్ ద వరల్డ్ నో అబౌట్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ లోకము యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ సమీపించిందని ఒక బాకా తీసుకుని పరిగెత్తేటువంటి భాగ్యము దేవుడు నాకు ఇవ్వాలని నేను కోరుతూ ఉన్నాను. సోదరుడా, సోదరి, బాప్తిస్మం ఇచ్చి యోహాను జన్మించక మునిపే జన్మించి ఏం చెయ్యనై ఉన్నాడో దేవుడు జకర్యాకు తెలియజేశాడు. ఇది చాలా విశేషం, ఇది చాలా విస్మయం, ఇది చాలా వింత. అవును, ఒక దైవ సేవకుని యొక్క జీవితం విస్మయము, విశేషము, వింత అయి ఉన్నది. బాప్తిస్మం ఇచ్చి యోహాను అతని ఆహారము ప్రత్యేకము, అతని వస్త్రము ప్రత్యేకము, అతని నివాసము ప్రత్యేకము. అతని వస్త్రము ఒంటె చర్మము, తోలు. అతడు ఊదారంగు వస్త్రం ధరించలేదు, నార వస్త్రం ధరించలేదు. ఒక అంగవస్త్రముగా, ఒక దట్టిగా, ఒక సిగ్గు కప్పు, ఒక మొలను కప్పేటువంటి ఒక చర్మం ధరించాడు. హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వెల్త్, హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్లోతింగ్, హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మనీ, హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫుడ్. అదండి నిజమైన సేవకుడు ఉండాల్సింది. అది నిజమైన సేవకుని యొక్క జీవితం. నాకెందుకయ్యా ఆస్తి, నాకెందుకయ్యా డబ్బు, నాకెందుకయ్యా పదవి, నాకెందుకయ్యా ఈ లోకం, అక్కర్లేదు. నాకెందుకయ్యా ఖరీదైన వస్త్రం, నాకెందుకయ్యా అలంకరణ. ఇది వైరాగ్యం కాదు, ఇది వైరాగ్యంతో వచ్చినది కాదు, ఆధ్యాత్మికమైనటువంటి బలముతో వచ్చినటువంటి మార్పది. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క బిడ్డలు ఈ లోకములో తమకు కలిగినది ఏది తమది కాదనే భావనకు రావాలి అనగా ఆధ్యాత్మికంగా ఎదగాలి, వైరాగ్యం కాదు. శ్మశాన వైరాగ్యం అని ఒకటి ఉంటుంది.
శ్మశానానికి వెళ్ళినప్పుడు ఏముంది, అంతా ఒకటే, ఎంత సంపాదించినా ఇక్కడికే రావాలి, అందరూ ఇక్కడికి చేరేవారమే, అంతా సమానమే, ఆల్ ఆర్ ఈక్వల్, అందరం మట్టి అయిపోతాం. ఇది శ్మశాన వైరాగ్యం. ఇంటికి రాగానే మళ్ళీ మొదలు అంతరాలు, డిఫరెన్సెస్, కంపారిజన్స్ అన్నీ మొదలు. కనుక అది శ్మశాన వైరాగ్యం అనొచ్చేమో, కానీ క్రైస్తవుడు వైరాగ్యము కాదు, జయము. క్రైస్తవునిది జయము. సోదరుడా, సోదరి, నిజమైనటువంటి విశ్వాసి తను కలిగి ఉన్నప్పటికీ అది తనది కాదనేటువంటి భావనలో ఉంటాడు. ఇది దేవునిది, నేను గృహ నిర్వాహకుడిని మాత్రమే. బిడ్డలు దేవుడిచ్చారు, నేను గృహ నిర్వాహకుడిని వారికి. గృహము దేవుడిచ్చాడు, అది వినియోగార్థమే తప్ప స్వతంత్రించుకున్నట్టుకు కాదు. ఇట్స్ నాట్ ఫర్ ఎవర్, ఇట్స్ నాట్ పర్మనెంట్. అదొక గుడారము వంటిది నా జీవితానికి అని భావిస్తాడు నిజమైన దేవుని సేవకుడు. జకర్యా అంటున్నాడు, ఇది నాకేలాగు తెలియను, నేను ముసలివాడును, నా భార్య బహుకాలము గడిచిన స్త్రీ అని దూతతో చెప్పగా, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనమై ఉందువని అతనితో చెప్పెను. నేను గబ్రియేలును, గబ్రియేలు దూత, నేను గబ్రియేలును. ఏం మాట్లాడుతున్నావు? ఇవి ఎట్లా జరుగుతాయని అడుగుతావేంటి? నేను గబ్రియేలును, నేను చెబుతున్నది నా మాట కాదు, దేవుని మాట. వాటి కాలముందు అవి తప్పక నెరవేరుతాయి. వీటిని గురించి నువ్వు వరి అవ్వాల్సింది లేదు. నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబడింది జరగబోయేదాన్ని గురించి. నీ పర్మిషన్ అవసరం లేదు. ఇందులో నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబడింది ఫర్ యువర్ హ్యాపీనెస్ అండ్ ఎ ప్రూఫ్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. రాబోతున్న తరాల వారికి ఒక సూచనగా, జ్ఞాపకార్థం అవ్వటానికి నీకు ఈ సమాచారం ఇస్తున్నాం తప్ప నీవేదో దీనిలో అనుమతిస్తేనే జరుగుతుందని కాదు. దీనిని నువ్వు నమ్మలేదు, కానీ ఇది జరిగి తీరుతుంది. ఇవాళ చాలామంది గుర్తెరగని విషయం ఏమిటంటే, మనం నమ్మలేదు కదా అని అవన్నీ జరగవనుకోవటానికి వీల్లేదు. దేవుడు ఉద్దేశించినది అన్నడు నిష్ఫలము కానేరదని చెప్పి గబ్రియేలు దూత మరియ తల్లితో మాట్లాడి ఉన్నాడు. దేవుడు ఉద్దేశించినది ఎన్నడూ నిష్ఫలం కాదు. దేవుని యొక్క చిత్తము ఎన్నడూ తొలగిపోదు. దేవుని యొక్క ఉద్దేశములు సఫలమవుతాయి. ఇది గబ్రియేలు ఎరిగి ఉన్నటువంటి చరిత్ర. గబ్రియేలు దూతకు దేవుని యొక్క విషయాన్ని తెలిసిన చరిత్ర ఏమిటంటే, ఆయన చెప్పింది తన కాలంలో నెరవేర్చి తీరుతాడు. కనుక మొదటి రాకడ, క్రీస్తు యొక్క మొదటి రాకడను గురించిన ప్రవచనాలు నెరవేరాయి. రెండవ రాకడను గురించి నెరవేరాల్సి ఉన్నవి తప్పక నెరవేరుతాయి. దేవుని దూత మాట్లాడుతూ దేవుని సముఖమందు నిలిచేటువంటి గబ్రియేలును, దేవుని సముఖమందు నిలిచే గబ్రియేలును. ఎస్, దేవుని సముఖాన్ని నిలిచేవాడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఎంత ఆధిక్యత! నా మాటలు వాటి కాలమున నెరవేరుతాయి. నువ్వు నమ్మలేదు కనుక నువ్వు మౌనివై ఉంటావు. నువ్వు మౌనివై ఉంటావు. యూ కాంట్ స్పీక్ అంటిల్ హీ born into this world. ఈ లోకంలో అతను పుట్టే వరకు కూడా నువ్వు మౌనంగా ఉంటావు. సోదరుడా, సోదరి, లోపల ఈ డిస్కషన్ అవుతోంది. మందిరం లోపల, పరిశుద్ధ స్థలంలో, ఆవరణంలో ప్రజలు దీవెన కొరకు ఎదురు చూస్తున్నారు. జకర్యా ఆశ్చర్యపడుతున్నాడు. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచూ ఉండి ఆలయమునందు అతడు ఆలస్యం చేసినందున ఆశ్చర్యపడిరి. ఏమిటి, ధూపం వేయటానికి వెళ్ళినోడు ఎంతసేపు ఉండిపోయాడు లోపల? పరిశుద్ధ స్థలములోనికి కామన్ బిలీవర్ రాకూడదు. ఆ రోజుల్లో లివైట్సే రావాలి, లేవీయులు యాజకులే ప్రవేశించాలి. అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు ఒక్కడ వెళ్ళాలి, మిగతా వాళ్ళు వెళ్ళకూడదు. ఇది రూలు. కాబట్టి వీళ్ళు లోపలికి వెళ్ళి చూద్దామా, ముసలాయన హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడా, ఇవి
ఆశ్చర్యంగా ఉంది, ఏమైపోయాడు లోపల, ఇంతసేపు ఉన్నాడు ఏమిటి? మనకు రాసిన మాట ఒక్క నిమిషం లోపలే చదివేశాం మనం, కానీ ఎందుకు అంతసేపు ఉన్నాడు లోపల? నేను అనుకుంటాను దేవదూతను చూడగానే కళ్ళు తిరిగి పడి ఉంటాడు, నా ఎక్స్పెక్టేషన్. భయపడిపోతున్నాడు. అదంతా కూడా తగ్గి స్థిమితపడి కూర్చొని మాట్లాడుకొని ఇంకేమైనా అనుమానాలు ఉంటే తీర్చుకొని ఉంటాడు ఖచ్చితంగా. ఆలస్యం అయింది ఏమిటి? ధూపం వేసి రావాల్సిన వాడు ఇంతసేపు ఉండిపోయాడేమిటి లోపల? ఆశ్చర్యపడుతున్నారు. అప్పుడు అతడు వెలుపలికి వచ్చాడు, వారితో మాట్లాడకపోతున్నాడు. ప్రజలు దీవెన కొరకు ఎదురు చూస్తున్నారు, కానీ ఇతడు మాట్లాడలేకపోతున్నాడు. అప్పుడు వారు గ్రహించారు, ఆలయమందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించారు. అర్థమవుతుందా? ఆలయంలో ఆలస్యానికి కారణం దర్శనం వచ్చింది. ఆ దర్శనం వచ్చిందని ఎలా తెలిసిందంటే మాట పడిపోయింది. జకరియా మాట పడిపోయినది. ఆ బిడ్డ పుట్టే వరకు మాట రాదు. గాడ్ కెన్ స్టాప్ యువర్ వాయిస్. దేవుడు నీ నోరు ముయ్యగలడు, దేవుడు నీ నోరు తెరవగలడు. దేవుడు సర్వ అధికారము కలిగిన వాడు. అతడు బయటకు వచ్చి సంజ్ఞలు చేస్తూ మోగవాడు అయిపోయాడు. అతడు సేవ చేయి దినాలన్నీ కూడా సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, చాలా అద్భుతమైన మాట. సేవ మానలేదు, నోరు పడిపోయినా సేవ మానలేదు. సేవా దినాలు సంపూర్ణం చేశాకే ఇంటికి వెళ్ళాడు. దేవునికి కావలసినది హృదయము తప్ప నీ నోరు కాదు. దేవాలయంలో సేవ చేసినటువంటి జకరియా నోటితో పని లేదు, హృదయముతో పని. దేవుని ఎదుట అతను కనిపిస్తున్నాడు, అతను హృదయం దేవునికి తెలుసును. అతను నోరు తెరిచి కీర్తనలు పాడకపోతే దేవుడు హర్ట్ అవ్వడు. నాట్ బై యువర్ మౌత్ బట్ యువర్ హార్ట్. నీ నోటితో కాదు నువ్వు దేవుని స్తుతించాల్సింది, నీ హృదయంతో స్తుతించు. నీ హృదయము దేవుడు చూస్తాడు, జాగ్రత్త. చాలామంది హృదయం లేకుండా నోటితో స్తుతించేవారు తయారయ్యారు. నేను ముగిస్తున్నాను. అతడు సేవ చేయి దినములు సంపూర్ణమైన తరువాత అతడు తన ఇంటికి ఆ విధంగానే వెళ్ళిపోయాడు. ప్రార్థన చేసుకుందాము. తలలు వంచండి. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావలను ప్రార్థించుదా. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ఉపదేశమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఈ లోకంలోనికి రావటానికి మీరు ముందస్తుగా చేసిన క్రియ మాకు అర్థమైనది, మీ ప్రణాళిక ఉన్నది, దాన్ని మేము గ్రహించగలిగాం. ప్రభు, మా జీవితాల్లో కూడా నీ ప్రణాళిక ఉన్నది, దానిని గుర్తెరుగుటకు సహాయం ఇవ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైనను గాక. ఆమేన్.